శతాబ్దాల క్రితం హిందూ ఆలయాలు కూల్చివేసి ఆలయాల మీదన మసీదులు నిర్మించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దానికి మీదన హిందువులు తిరుగుబాటు చేయలేదు. అప్పట్లో ఉన్నటువంటి రాజులైతే ఒక శివాజీనో లేకపోతే సంభాజీనో లేకపోతే అట్లాంటి వాళ్ళు కొంతమంది చేశారు, తిరుగుబాటు చేశారు, మళ్ళీ మనది స్వాధీనం చేసుకున్నామే. కానీ వాళ్ళు 100 ధ్వంసం చేస్తే మనం 10 వరకు ఆ రోజు ఉన్నటువంటి రాజులు పోరాడి తిరిగి తీసుకున్నామే. మిగతా 90కి సంబంధించినటువంటి ఆ తర్వాత అట్లాగే ఉండిపోయిన తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు, వాడు ఓ చట్టంగా అంటే వాడి జోలికే పోనీలేదు. తర్వాత వచ్చినటువంటిది అయోధ్యది అప్పట్లో వివాదం అయితే 100 సంవత్సరాల తర్వాత మొన్న మధ్యన తీర్పు వచ్చింది. హిందువులు ఎవరు తిరగబడి నాశనం చేసి లాక్కోరు, అదే ప్రయోజనమైంది. అయితే న్యాయంగా న్యాయ పోరాటం చేసి సాధించాలన్న ప్రయత్నం అయోధ్య విజయం తర్వాత సాధ్యమే. అనేక చోట్ల గతంలో మసీదులుగా అది గుళ్ళుగా ఉండి ఆ గుళ్ళను కూలగొట్టి మసీదులు కట్టిన వాటి మీద కంప్లైంట్లు ఇవ్వడం, సాక్ష్యాలు చూపించడం, ఆ సాక్ష్యాల ఆధారంగా కోర్టులు సర్వేకి ఇవ్వడం, ఆ సర్వే ఆధారంగా తీర్పులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో తలెత్తుతున్నటువంటి ఉద్రిక్తతలు అంటే మొన్ననే పక్కా స్కెచ్తో సంబాల్లో దాడి చేశారు. ఎందుకు ఇట్లాగైతే కనుక దేశంలో ఉన్నటువంటి అన్ని ఏవైతే గుళ్ళనికి పగలగొట్టి కట్టించిన మసీదుల వ్యవహారాలన్నీ తేలిపోతాయి, కొన్ని వేలైపోతాయి అన్నటువంటి విషయం గమనించి దాన్ని కంట్రోల్ చేయడం కోసం శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే తప్పించి ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థలు ఆపవు వీటిని అన్నటువంటి ఉద్దేశంతో వేసిన ఎత్తుగడ ఫలించిందని చెప్పాలి. ఇప్పుడు తాజాగా మొన్న అక్కడ హింసాకాండ, చనిపోవడాలు ఇట్లాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో వివిధ స్థానిక కోర్టులకి ఈ అధికారాలని ఆపేసింది సుప్రీంకోర్టు. మతపరమైన ప్రదేశాల మీద ముఖ్యంగా మసీదులు, దర్గాల విషయంలో దేశంలో ఏ న్యాయస్థానం కొత్తగా ఎట్లాంటి వ్యాజ్యాలను స్వీకరించద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న వాటి మీద ఎలాంటి మధ్యంతరాలు లేదా తుది ఉత్తర్వులు ఇవ్వద్దని స్పష్టం చేసింది. తాము తిరిగి ఆదేశించే వరకు దీన్ని పాటించమని చెప్పింది. వారణాసిలోని జ్ఞానవాపి, మధురలోని షాహీ ఈద్గా, సంబల్లోని షాహీ జామా మసీద్ సహా 10 మసీదుల మీద హిందూ సంఘాలు దాఖలు చేసిన సుమారు 18 వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె విశ్వనాథన్ల ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్. ఇక మళ్ళీ ఈ తీర్పుని తీయాలి అంటే మళ్ళీ ఇంకోసారి మోడీ 2/3 మెజార్టీతో వస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అట్టెట్టగా చట్ట ప్రకారం జరగాల్సిందే అంటే అప్పుడు ఏమైనా చేస్తారేమో. ఓ రకంగా అయోధ్య ఇష్యూ కొన్ని 100 సంవత్సరాలు ఎట్లా ఆగిపోయిందో అట్లాగే ఈ టోటల్గా ఆపేసేటటువంటి ప్రక్రియ మొన్నటి సంబాల్ దాడులతో వాళ్ళు సాధించారు, తన్ని సాధించారు.